చామరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ నీతి మీ జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలు. ఈ కథలను మీ ఫ్రెండ్స్ని, బంధువులని కూడా చూడమని చెప్పండి. మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా రామాపురం అనే గ్రామంలో సుబ్బయ్య, సుశీలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు నాగయ్య. నాగయ్యకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు అనుకుంటూ ఉండేవాళ్ళు. తెలిసిన వాళ్ళని సంబంధం కోసం ఆరా తీస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు వాళ్ళింటికి దూరపు బంధువైన రామయ్య వస్తాడు. వచ్చి సుశీలమ్మతో, మీ అబ్బాయికి ఒక మంచి సంబంధం ఉందమ్మా. అమ్మాయి వాళ్ళ కుటుంబం చాలా మంచిది, ఆస్తిపాస్తులున్నాయి, అమ్మాయి చదువుకుంది కూడా. మీ అబ్బాయికి ఈడు జోడు సరిపోతుంది అనిపిస్తుంది అంటాడు. అప్పుడు సుశీలమ్మ, మా కోసం శ్రమపడి ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. ఆయన రాగానే సంబంధం గురించి చెబుతాను. ఒక మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి వస్తామంటుంది. అప్పుడు రామయ్య, సరేనమ్మా, ఆలోచించుకుని నాకు కబురు చేస్తే నేను వారికి విషయం చెప్తాను. కావలసిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి కదా అంటాడు. అలా రామయ్య పెళ్లి సంబంధం గురించి చెప్పి ఊరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. సుశీలమ్మ సుబ్బయ్య రాగానే రామయ్య గురించి, ఆయన తెచ్చిన సంబంధం గురించి వివరంగా చెప్తుంది. అప్పుడు సుబ్బయ్య, మనకు తెలిసిన వారు చెప్తే ఇంకా ఆలోచించేదేముంది సుశీల? పైగా మీ రామయ్య అన్నయ్య ఎంత మంచివారో అందరికీ తెలుసు. పైగా ఆయనే వచ్చి సంబంధం గురించి చెప్తే మనం ఆలోచించాల్సిన పనేముంది? రేపే వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం, వెంటనే కబురు పంపించు అంటాడు. అలా సుశీల రామయ్యకు కబురు పంపిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి అమ్మాయిని చూడటానికి వెళ్తారు. వాళ్ళకి అమ్మాయి నచ్చడంతో వెంటనే పెళ్లి కూడా చేస్తారు. ఇక సుశీలమ్మ కోడలి పేరు రమ్య. పెళ్ళై అత్తవారింటికి వచ్చిన రమ్య పనులేమీ చేసేది కాదు. కొత్తగా పెళ్ళయింది కదా, అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుందని సుశీలమ్మ కూడా కోడల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో పనులన్నీ తనే చేసుకునేది. అయితే రాను రాను రమ్య అసలు ఏ పని చేసేది కాదు. ఆ రోజు ఉగాది పండుగ కావడంతో సుశీలమ్మ ఉదయాన్నే లేచి పనులన్నీ చకచకా చేసుకుంటుందన్నమాట. రమ్య మాత్రం ఎంత పొద్దెక్కినా లేవదు. అప్పుడు సుశీలమ్మ కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మా రమ్య, ఈరోజు పండగ కదమ్మా, ఇంతసేపు నిద్రపోతే ఎలా? కొంచెం పని అందుకోమ్మా అంటుంది. అప్పుడు రమ్య, నేనేమన్నా మీ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా? కాసేపు కూడా నిద్రపోనివ్వరు. పట్నంలో చదువుకున్న నన్ను తీసుకొచ్చి పల్లెటూరులో పడేశారు అని అంటుందన్నమాట కోపంగా. అప్పుడు సుశీలమ్మ, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వస్తుంది నీకు? పండుగ రోజు అని ఉదయాన్నే లేవమని చెప్పాను అంటుంది. అప్పుడు రమ్య, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు, మీరేం చదువుకున్నారు అసలు నాకు చెప్పడానికి అంటుంది. ఇక పండుగ రోజు గొడవ పెంచడం ఇష్టం లేక సుశీలమ్మ వెళ్ళి పనులన్నీ తనొక్కతే చేసుకుంటుంది. కానీ కోడలి ప్రవర్తన వల్ల సుశీలమ్మ చాలా బాధపడుతుంది. 2 రోజులయ్యాక కోడలి కోపం తగ్గి ఉంటుంది అనుకుని రమ్యకు సర్ది చెప్పడానికి పిలుస్తుంది సుశీలమ్మ. పిలిచి, అమ్మా రమ్య, నన్ను కూడా మీ అమ్మ అనుకో తల్లి. నేను నీకు పని చెప్తున్నానని అనుకుంటే ఎలా? ఇంటి కోడలిగా అది నీ బాధ్యత కదా. నువ్వు మంచి మనసుతో ఇంట్లో కుందనపు బొమ్మలా తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? పండగ రోజు నువ్వు చక్కగా అలంకరించుకుంటే నేను చూసి మురిసిపోదామనుకున్నాను అంటుంది. అప్పుడు రమ్య, మీరు నాకు అమ్మేంటి? అంటే నాకు అమ్మ లేదనా? నేను అనాథనని అనుకుంటున్నారా అంటుంది. దానికి సుశీలమ్మ, అమ్మా, నేను చెప్పేది విను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటుంది. అప్పుడు రమ్య, మీరనడం తప్పు కాదు కానీ నేను అర్థం చేసుకోవడం తప్ప?
ఇలాంటి ఇంటికి కోడలిగా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది. తాను ఎంత మంచిగా చెప్పినా కోడలు తప్పుగా అర్థం చేసుకోవడంతో సుశీలమ్మ చాలా బాధపడుతుంది. ఏం చేస్తే రమ్య తనను అర్థం చేసుకుంటుందో తెలియక తన బాధను భర్తతో చెప్పుకుంటుంది. అప్పుడు సుబ్బయ్య, కోడలు పట్నంలో పెరిగింది కదా సుశీల, మన వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. పోనీ కొడుకుని కోడల్ని సరదాగా బయటికి వెళ్ళిరమ్మని చెబుదాం, తనలో ఏమన్నా మార్పు వస్తుందేమో అంటాడు. సుబ్బయ్య కొడుకుని పిలిచి, కోడలికి ఇంట్లో ఏమీ తోచడం లేదేమో, సరదాగా బయటకు వెళ్ళిరండి అని చెప్తాడు. అప్పుడు నాగయ్య, నాన్న, ఇంట్లో పనులు బయట పనులు ఎక్కడివక్కడే ఆగిపోతాయి అంటాడు. దానికి సుబ్బయ్య, అవన్నీ నేను చూసుకుంటాను గాని మీరు వెళ్ళిరండి అంటాడు. అలా నాగయ్య భార్యని తీసుకుని ఊరికి బయలుదేరతాడు. రమ్య కూడా సంతోషంగా వెళ్తుంది. రమ్య చిన్నప్పటి నుండి చూడాలనుకున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా భర్తతో కలిసి చక్కగా చూస్తుంది. వారం రోజులు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట రమ్య. ఇంటికి తిరిగొచ్చే రోజు మాత్రం చాలా డీలా పడిపోతుంది. అప్పుడు నాగయ్య రమ్యతో, ఏమైంది రమ్య, ఎందుకు అలా అయిపోయావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంటాడు. దానికి రమ్య, ఏం లేదండి, ఇంటికి రావాలంటేనే ఏదోలా ఉంది. మీ అమ్మగారు నాకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు, నానా మాటలు అంటున్నారు. నాకు అక్కడికి రావాలని లేదు, మనం వేరు కాపురం పెడదామండి అంటుంది. దానికి నాగయ్య, అదేంటి రమ్య అలా అంటావు? ఇప్పటి వరకు బాధ్యతగా చూసుకున్న తల్లిదండ్రులను వదిలేసి ఎలా రమ్మంటావు? అది భావ్యం కాదు అంటాడు. అప్పుడు రమ్య, ఏ, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుని మా అమ్మా నాన్నలను వదిలేసి రాలేదా అంటుంది. దానికి నాగయ్య, పిచ్చిగా మాట్లాడుకు రమ్య, నువ్వు వస్తే అక్కడ మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలను చూసుకోవడం లేదా? నేనొస్తే మా అమ్మా నాన్నలను ఎవరు చూసుకుంటారు అంటాడు. అప్పుడు రమ్య, అదంతా నాకు తెలియదు, మనం వేరు కాపురం పెట్టాలి అంతే అంటుంది. నాగయ్యకు రమ్య మీద చాలా కోపం వస్తుంది. ఇక వాళ్ళు నడుస్తూ వస్తూ ఉంటే దారిలో ఒక బండి రమ్యను గుద్దుతుంది. కాలికి బాగా దెబ్బ తగులుతుందన్నమాట. అప్పుడు నాగయ్య రమ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలలు కాలు కదపకూడదని డాక్టర్ గారు చెప్తారు. కాలికి కట్టుతో ఇంటికొచ్చినటువంటి కోడల్ని చూసి సుశీలమ్మ చాలా బాధపడుతుంది. అప్పటి నుండి రమ్యని చాలా ప్రేమగా చూసుకునేది సుశీలమ్మ. కోడల్ని కాలు కదపనివ్వకుండా అన్నీ తానే చేసి పెట్టేది. కోడలు సరిగ్గా తినడం లేదని తానే తినిపించేది. తనని అత్తగారు అంత ప్రేమగా కన్న కూతుర్లా చూసుకునేటప్పటికీ రమ్యకి తను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది. అత్తయ్య, నా తప్పుని క్షమించండి, మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. మా అమ్మ కూడా నన్ను ఇంతలా చూసుకునేది కాదేమో అంటుంది. అప్పుడు సుశీలమ్మ, నువ్వు నా కోడలివని, నీ మీద అజమాయిషీ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు తల్లి. నిన్ను నా కూతురి కంటే ఎక్కువగా చూసుకుందామనే అనుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే చాలు రమ్య. నాకు కూతుర్లు లేరు, కోడలివైనా కూతురివైనా నువ్వే అంటుంది. కల్మషం లేని అత్తగారి మనసుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు రమ్య చాలా బాధపడుతుంది. ఇక అప్పటి నుండి రమ్య అత్తమామల్ని బాగా చూసుకుంటూ ఇంటి పనులన్నింటినీ చక్కగా చేస్తూ చాలా బాధ్యతగా ఉంటుందన్నమాట. అలా కోడల్లో వచ్చినటువంటి మార్పుకి అత్తగారు చాలా సంతోషిస్తారు. పిల్లలు విన్నారు కదా ఈ కథని? ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, అత్త కోడళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కష్టసుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ, ఇంటి పనులన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి చేసుకుంటే ఎటువంటి గొడవలు రావు పిల్లలు. అత్తగారినన్న అహంకారము పనికిరాదు, కోడలినన్న గర్వము పనికిరాదు. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.